ప్రయత్నించు నీలో నిన్ను పరికించి చూడొక మారు సాధించిన నీ ప్రగతంతా ఎవరికి 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 సొంతం శోధించే మన గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ లో విశ్వక్ సినిమా 18th మన ముందుకు వస్తుంది. సో మీరందరూ రెడీయా? అంతేనా? లేదు స్కూల్ దాటిపోయామంటారా? ఓకే, సో మీకు ఫస్ట్ జస్ట్ శాంపిల్ కింద మన విశ్వక్ టీజర్ ఇప్పుడు ప్లే చేసి మరొక్కసారి మీ అందరికీ చూపించబోతున్నా. విశ్వక్ టీజర్ ప్లీజ్. ఎంత కష్టపడి ఫ్రీడమ్ సంపాదించింది పక్క దేశానికి వెళ్ళి బతకడానిక? ఎక్కడో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి కింద బతికితే నీ బరువు కాదు, రైతులు మన ఇజ్జత్ పోతుంది. ఫుడ్ బెడ్ బాగుందని పక్క ఇంటికి వెళ్ళి బతుకుతావా? బెటర్ అయిపోతుందని పక్క దేశానికి వెళ్తావా? సిగ్గున్నారా మీకు? మీరు నిజంగా ఇండియాలో పుట్టిన వాళ్ళైతే మీ తెలుగు అక్కడ తగ్గట్టుకుంటే ఇండియాకి వచ్చారు. మనం నమ్మింది గట్టిగా చెప్పాలి, సొసైటీకైనా చివరికి ఫ్యామిలీకైనా. నచ్చిందా? అదిరిపోయిందా? బొమ్మ బ్లాక్ బస్టరా? కలిసి బతకడం కాదు బాధ్యత. అవకాశాలనే సృష్టించాలిగా ఎవడబడో మన దేశం సొత్తులు సొంతం అంటుంటే మనమెందుకు మన దేశం సంపద వినియోగించొద్దు. త్వరపడి తడబడి అడుగిడకు, అడుగిడి తెరడిని విడిపోకు. త్వరపడి తడబడి అడుగిడకు, అడుగిడి తెరడిని విడిపోకు. వ్యవసాయమే విశ్వాధారం, మన మేధస్సుల జగద్విదితం, మన కార్మికమే చరిత్ర లిఖితం, మన సంస్కృతులే వేద ముద్రితం. ఏం తక్కువ ఈ నేలలో నీ సత్తువే చూపించైరా. ఏం తక్కువ ఈ నేలలో నీ సత్తువే చూపించైరా. ఉన్నోడెంతో హాయిగా, లేనోడంతటి ధీమగా బ్రతుకే సాధించేయడం సాధ్యమేనా? శిశువు తల్లుల సైన్యములో పోషక విలువల్లా ఎంతటి వారికి అంతటలో ఛాన్సుల వెల్లువలే. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అందరికీ నచ్చిందా సాంగ్? నిజంగా చెప్తున్నాను, నాకు చాలా అద్భుతంగా ఈ పాట నచ్చింది. कोई नहीं सुना जाता? आवाज आ तो आवाज तो शुरू करें, बजा दो भाई. Y'all know what it is.
నేను కూడా ఇక్కడి నుంచే వచ్చా, కాకపోతే చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి. ఎలా ఉంది కరోనా హాలిడేస్? యాక్చువల్లీ మీరు చాలా లక్కీ, ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఎవరన్నా వచ్చి పని చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళం. మీరు చాలా లక్కీ. ఎలా ఉంది టైటిల్? సరే, ఇప్పుడు నా గురించి చెప్తాను. నేను నిజంగా ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి ఫార్మింగ్ చేస్తుంటే నిజంగా ఎవరు నమ్మరు. అలాంటిది నాతోటి ఒక యంగ్ రెబల్ ఫార్మర్ క్యారెక్టర్ చేయించాడు డైరెక్టర్ వేణుబ్రో. సో ఇందులో మీకు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్లో పరిచయం కాబోతున్నాను. చూస్తారు కదా సినిమా, గట్టిగా వాళ్ళ సపోర్ట్. సో దట్స్ ఇట్, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ప్రమోషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవడం, ఎందుకంటే దీనికి యాక్చువల్లీ నాకు ఒక విషయం తెలిసింది, మా డైరెక్టర్ చెప్పాడు. ఇక్కడి నుంచి చాలా మంది ఎల్లుంటారు, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా. బట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్ వస్తున్నాడు ఇక్కడి నుంచి. మీ కాలేజీలో చదువుకున్నాడు. ప్రౌడ్, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యూ. దట్స్ ఇట్, వెరీ హ్యాపీ. అండ్ నా పేరు శ్రీకాంత్, గుర్తుపెట్టుకోండి. సినిమాలో ఇందులో మా హీరో అజయ్ బ్రదర్ నాకు కాంబినేషన్ లేదు, పాసింగ్ షాట్ ఉంటుంది అంతే, అంటే అదే షాట్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అలాగే మా డైరెక్టర్ వేణుబ్రో, థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తించి యాక్చువల్లీ నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు. ఖచ్చితంగా మీ స్క్రీన్ మీద చూస్తారు. క్యారెక్టర్ వచ్చేసి మన మామూలుగా ఉండదు, మాస్, ఊర మాస్ అంతే. అండ్ మన విశ్వక్ మూవీ నుంచి మన లైన్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారిని మాట్లాడుతున్న స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నారు. ఉదయ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. చూడండి, లైక్ we are passed out here from 2010 to 12. Like very glad to be part of this session. So like I event kuda, like when during the emotion time, like many of the principals and deans have been helped us a lot. So ippudu kuda, like after 10 years and 11 years kuda, with the same dose they have been like helping us a lot. And first event ఇక్కడ స్టార్ట్ చేసినందుకు like we wanted to make it first year and we are very happy. ఎందుకంటే స్టార్ట్ ఎక్కడ నుంచి చేసినాం కాదు, like what is the part and like principals and deans kuda help చేసినందుకు we wanted to, as a token of gratitude, we wanted to make it start here and we want to have a kick start throughout the colleges. And my interface is like very beautiful phase in our life because it acts as a bridge between the 10th and like graduation. And దానికోసం అని చెప్పేసి like how to be in the behavior and also like overall basic decision. So inter-sers will never forget, and deans and sir, like we are very thankful to you and we are like we never forgettable. And that's why we have started our idea. And coming to this movie, and we have 5 rings here. మీలాగే మేము కూడా చిన్న చిన్న జోకులు వేసుకొని క్లాస్లో ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అలా కూర్చుండే వాళ్ళం. We never know that we will be like so like top into this, and we have decided one day normally కూర్చొని like we have thought of taking up a movie. And Venu was like a director. He was like from very long time my inter friend అనమాట. So from he started his writings and ఎప్పుడు కూడా like he used to give me the book, not his subject books, but he used to go with his Mahabharatas and these all things. And అప్పటి నుంచి he was interested in writing and ఎప్పటికైనా ఒక సినిమా తీసామని ఒక పట్టుదలతో ఉండేవాళ్ళు. So finally he has taken a movie and through that help I narrated. Normally sitting లో కూర్చున్నప్పుడు like he was like narrated a story to the producer. Like producer అవుతాడని కూడా తనకు తెలియదు, but he has told a story. But then he felt like okay, why can't I take the movie as a chance? And immediately he produced a film. Like Balakrishnan, he is my one of the best friends, like all my friends of Vailo. So we are very proud that these two people have met. And we have 3 monkeys like in this team. They are like Ravi, Chandra and me. So we have carried that production movies every like to the productions we have been passed out to all. And we are very happy to manage this team. And we thankfully like for Ajay bro, like my age, like he is like very friendly to us, our hero. And he has like ఎప్పుడు డే అయినా నైట్ అయినా సరే షూట్ పెడతాం బ్రో చేద్దాం అని ఎప్పుడు కూడా ఎంతజాయిజం చూపిస్తాం. అండ్ వీఆర్ సీనియర్స్ యాజ్ అ వెరీ బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ లాగా చూసాం అనమాట. అండ్ మన ఎడిటర్ అన్న లైక్ హీ వాజ్ ఇంటూ ప్రొఫెషన్ సిమిలర్లీ వర్క్ చేసేవాళ్ళు. హీ లెఫ్ట్ హిస్ ప్రొఫెషన్ అండ్ హీ కేమ్ టు దిస్ అండ్ హీ హెస్ లైక్ ఎంబ్రాయిడరీ స్పార్క్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఒక లైక్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ రావాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే లైఫ్ ఎప్పుడైనా ముందుకెళ్ళాలి, డజంట్ వాంట్ గో బ్యాక్ అని చెప్పి
అనుకోరు. సో హీ హాస్ టేకెన్ ఎ బ్యాక్ స్టెప్ బట్ హీ రేస్ 10 times ఫార్వర్డ్. ఇప్పుడు లైక్ ఇన్ హిస్ బుక్ ఇన్ హిస్ బకెట్ హీ హాస్ 10 movies now in the top like list లో. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ విశ్వనాథన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సత్యసాగర్ గారు. హీస్ లైక్ వన్ ఆఫ్ ద లైక్ అంత ఎక్స్పీరియన్స్ కాకుండా బట్ హీస్ టు టేకెన్ ఆల్ దిస్ ఆల్మోస్ట్ అంటున్నారు. బట్ హీ వాస్ లైక్ వెరీ హెల్ప్ఫుల్. సినిమా అనగానే హీ కెప్ట్ ఆల్ దిస్ వర్క్ సైడ్ అండ్ హీ హాస్ బీన్ పార్టిసిపేటెడ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సత్యసాగర్ అండ్ సీరియస్ ఆల్ కూడా లైక్ వెరీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు ఆ స్పెషల్ 80s అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. లైక్ దే ఆర్ లైక్ వర్క్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే లైక్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళే బట్ దే హ్యావ్ లెఫ్ట్ దేర్ లైఫ్ ఫ్రమ్ దర్ హౌసెస్ అండ్ దే కేమ్ అండ్ ఆఫీస్లో కూర్చొని పడుకునే వాళ్ళు నేను నైట్ అయినా సరే లైక్ నైట్ 2 వరకు కూడా కూర్చొని స్టోరీ రైటింగ్ ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ డే స్టేట్ అట్ 6 o'clock అండ్ డేస్ టు గో అండ్ డేస్ టు లైక్ వర్క్ హార్డ్ వెరీ హార్డ్ అండ్ రైటింగ్స్తో కాకుండా అండ్ ఆల్సో దే హ్యావ్ డూయింగ్ ఇట్ ఇన్ ద సెట్స్ కూడా. సెట్ బాయ్స్ కూడా మనకి చిన్న సినిమా కాబట్టి దే ఆర్ నాట్ అవైలబుల్ దట్ మెనీ బట్ దే హ్యావ్ వర్క్ దట్ హోల్ అండ్ సోల్ అండ్ థ్యాంక్స్ అలాట్ అలయన్స్. మీకు కూడా 80s అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ నేమ్లీ లిస్టింగ్ అవుట్ ద మోర్ అండ్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్ సో ఐ వాంట్ టు ఎండ్ అప్ ద స్పీచ్. మన విశ్వక్ మూవీకి ఎడిటర్ గా వర్క్ చేసిన కె విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. అందరికీ హాయ్ అండి. ఒకసారి టీం అంతా స్టేజ్ మీదకి వస్తే కొంచెం మాట్లాడితే కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. ఏమైంది మీరు ఎడిటింగ్ లో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నారా? తెలుసా సురేష్ వాళ్ళు వచ్చారు తెలుసా క్యాపిటల్ మరి ముందుగా నాకు ఎడిటర్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దీనికి చాలా థ్యాంక్స్. ఇది నా డెబ్యూ మూవీ. ఇక్కడ అంటే అందరికీ డెబ్యూ మూవీనే ఇది టీంలో అందరికీ. సో నాకు వేణు కాన్సెప్ట్ చెప్పినప్పుడే కొంచెం ఇంట్రెస్టింగ్ ఐడియా కొత్తగా ఉంది, బాగా వర్కౌట్ అవుతుందని నమ్మి అందరం వచ్చాము టీము. సినిమా అంతా అయిన తర్వాత జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న టెన్షన్ ఉండేది నాకు. మొన్న రీసెంట్గానే సెన్సార్ అయింది. సెన్సార్ అయినప్పుడు సెన్సార్ మెంబర్స్ బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడిన మాటలు వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఏమన్నారంటే మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పర్సనల్గా మా సొంత డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం మేమని చాలా ప్రౌడ్గా చెప్పారు. సో నాకు అప్పుడు చాలా చాలా కాన్ఫిడెన్స్గా అనిపించింది సినిమా మీద. ఎడిటర్గా నేను చెప్తున్నా, ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఫిబ్రవరి 18 థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ సినిమా చూడకపోతే కంపల్సరీ మీ లైఫ్లో మిస్ అయినట్టే, అది మాత్రం షూర్. ఎందుకంటే ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ని నేను నా లైఫ్లో అప్లై చేసుకున్నాను. నువ్వు గెలవాలంటే నీకు సరైన వేగంతో ఉన్న టీం కావాలి. నేను కూడా టీం అరేంజ్ చేసుకొని నా లైఫ్లో నేను ముందుకు వెళ్తున్నా. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. యూత్కి కావాల్సిన ఒక మంచి సినిమా ఇది. ఇంకా మాట్లాడాలని అసలు యాక్చువల్గా నాకు మైండ్ పట్టుకొని మాట్లాడడం రాదు. లోపల చాలా ఉంటుంది, చాలా సబ్జెక్ట్ చెప్పాలి, చాలా ఉంటుంది. అదంతా ఏదో వర్క్లోనే చూపిస్తూ ఉంటాను కానీ పబ్లిక్లో మాట్లాడడం ఇప్పుడు నాకు అలవాటు లేదు. ఓకే, థ్యాంక్ యూ. మన సినిమా గురించి మాట్లాడడానికి మన విశ్వక్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సత్యసాగర్ గారు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశానంటే ఫస్ట్ మూవీ నాకు ఇది. కొంచెం టెన్షన్గా నేను మొదలు మాట్లాడడం కష్టం నాకు. వినబడుతుంది అందరికీ హాయ్. ఇది నా మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా చేసి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా డైరెక్టర్ వేణు గారికి అండి. ఎందుకంటే నేను ఏ సినిమా చేయకముందే నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసి నన్ను నమ్మారు. దానికి వేణు గారికి థ్యాంక్ యూ. అండ్ నా ప్రొడ్యూసర్ బాలు గారు కూడా వేణు నమ్మినందుకు కాకుండా నా టాలెంట్ చూసి కూడా నన్ను నమ్మారు. అండ్ బాలు గారు నిజంగా ఇది నా మొబైల్లో కూడా మై ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంటుంది. ఇప్పటికీ 2 years నుంచి అదే మెయింటైన్ చేస్తున్నా. ఇక ముందు కూడా అదే ఉంటుంది ఇప్పటికీ. అండ్ నా హీరో అజయ్ గారి గురించి ఏం చెప్పాలంటే ఒక ట్రైలర్ సరిపోతుంది చూస్తే. అండ్ ఫుల్ మీల్స్ మూవీలో ఉంటుంది. మీరే చెప్తారు, నేను ఏం చెప్పినా కానీ నా టీం గురించి చెప్పినట్టు అవుతుంది. అండ్ నా ఎడిటర్కి, ప్రతి ఒక్క యాక్టర్కి, ప్రతి ఒక్కరికి. అండ్ మెయిన్లీ ఈ మూవీలో 5 పాటలు ఉన్నాయండి.
హేమచంద్ర గారు 2 సాంగ్స్ పాడారు. అండ్ సింగర్ కీర్తన శర్మ గారు ఇక్కడ ఉన్నారు, తను ఒక పాట పాడారు. అండ్ సాయి చరణ్ గారు. నా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్స్ ఎలా ఉన్నాయనేది మూవీ తర్వాత చూడండి. నెక్స్ట్ 2-3 డేస్లో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇంకా బ్యాలెన్స్ సాంగ్స్. ఒక్కసారి ఇప్పుడు ప్లే అయ్యే జనగణమన సాంగ్ అని చూడండి, ఎందుకంటే స్పెషల్గా మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ సాంగ్ చూసి మీ రెస్పాన్స్ నాకు కావాలి. ఎందుకంటే అది మేము ఎంత కష్టపడి చేసామో అది మా టీం అందరికీ తెలుసు. ఆ సాంగ్ ఒకటి మిమ్మల్ని అందరినీ ఎంత ఆలోచింపజేస్తుందో నాకు తెలుసు. డ్యామ్ షూర్గా చెప్తున్నా, ఆ సాంగ్ చూసి మీరు ఇంప్రెస్ అవుతారు. థ్యాంక్ యూ. అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యసాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ అండ్ లిఖిత్ గారు, సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మీ మాటల్లో మన విశ్వక్ మూవీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేదా? మా వేణన్న అసలు మాకు కొంచెం డౌట్ ఉన్నా కూడా ఏం కాదు మనం చేద్దామని 100% మమ్మల్ని కృషి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ మా వేణన్న విజయ్ నమ్మి మా ప్రొడ్యూసర్ గారు మా బాలన్న అనే ప్లీజ్ అసలు మాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ మా బాలన్న ఉండే లిఖిత్ మనం చేస్తున్నాం కొడుతున్నాం అని చెప్పి స్టార్టింగ్లోనే. అండ్ మా అందరికీ ఇంకా బ్యాక్ బోన్ మా అజయ్ అన్న. ప్లీజ్ అజయ్ అన్న. నేను టు బి ఆనెస్ట్ వెరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాచ్ షూటింగ్ అంట బ్యాక్ అయిపోయింది. షూటింగ్ అంటే అజయ్ అన్న కొంచెం ఇంకా చాలా మా ఆనంద్ అన్న, మా ఎడిటర్ అన్న, మా రైటర్స్, మా కో డైరెక్టర్స్, టు బి వెరీ ఆనెస్ట్ మా డిఓపి అక్కడ ఉన్నారు, మా డిఓపి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. టు బి వెరీ ఆనెస్ట్ మేము వీళ్ళు చెప్పింది గుడ్డిగా ఫాలో చేశాం. February 18th మా సినిమా మాట్లాడుద్ది. థ్యాంక్ యూ. Thank you, Licit garu. Thank you so much for your lovely speech. Thank you. ఓకేనా? నా స్టూడెంట్ ఇప్పుడు అప్పుడు ఎలా ఓపెనిటీ ఉన్నాడు, అలానే ఓపెనిటీగా ఉన్నాడు. అసలు ఏ కొంచెం 1% కూడా ఎక్కడ ప్రౌడ్నెస్ కానీ నాకు ఎక్కడన్నా కొంచెం కనిపిస్తుందని చూశాను, కానీ అంతకంటే ఎక్కువ ఓపెనిటీగా కనిపిస్తున్నాడు. కానీ అసలు మూవీ తీయటము అంటే అప్పుడే మనకి చాలా ఛాలెంజ్గా ఉంది. ఆ ఎమోషన్ అన్న ఆ బుక్ రాయడంలో నాకు చాలా స్ట్రగుల్ అయ్యాడు. దాని తర్వాత దాని ప్రమోషన్ కూడా మేము చేశాము. ఆ సక్సెస్ తోటి ఏదైతే థాట్స్ ఉన్నాయో, ఫిల్మ్ తీయాలని థాట్స్ ఉన్నాయో అది వెంటనే చేసుకుంటూ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే హీరో గారిని చూశాను, అజయ్ గారు ఉన్నాడు. కానీ ఇక్కడ ట్రైలర్లో చూసినప్పుడు ఆ డైలాగ్ ప్రతి దాంట్లో ఎందుకు సక్సెస్ రాదు అన్నది ప్రతి ఒక్కరు అంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూశాను. ఆ లిరిక్స్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ మన వేణు గారి డైరెక్టర్ కానీ అసలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఒక మెసేజ్ కనిపిస్తుంది. కంపల్సరీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ప్లస్ మీ అందరి దాంట్లో కూడా ఈ ఆల్బంలో ఈ సాంగ్స్ అనేది యాడ్ అవ్వాలి. మీరు ఏదైతే మ్యూజిక్ తింటారో ఆ మ్యూజిక్ ఆల్బంలో ఈ సాంగ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. తర్వాత మనం ఎక్కువ మ్యూజిక్ తిన్నా కూడా ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ మూవీ ఈ సాంగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్స్ ప్లే అయ్యేలాగా అలా ఉంటుందని చెప్పేసి 18 కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అందరి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా తీద్దాము, తొందరగా రీచ్ అవుతుంది అని ఆలోచించకుండా చేస్తే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ వేణు గారి స్టేషన్కి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఫైనల్లీ మన హీరో అజయ్ గారిని స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను. సో ముందుగా మన ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాను. మీరు అందరూ వస్తున్నారు బ్రో. ఎక్స్పైర్
సినిమా తీస్తామా నిజంగా ఇప్పుడు ఫైనల్గా 18th థియేటర్లో వస్తుంది. చాలా గొప్ప సినిమా ఇది. అంటే చాలా విలువలతో కడుపులో చాలా చాలా గొప్ప సినిమా తీసాం. అందరికీ మా ఫ్రెండ్స్, మా హీరో గారికి, మా ఎడిటర్కి, డిఓపికి, మెయిన్గా వెను మంచి డైరెక్టర్ అవ్వాలి. సో 18th అందరూ నాకు ప్రామిస్ చేయండి, థియేటర్కి వస్తున్నారా లేదా? 18th అందరూ ఫ్యామిలీ తీసుకొని పల్లె ఫస్ట్ హౌస్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఈ సినిమా మీకు ప్రాఫిట్ తీసుకోవడం అండ్ స్టూడెంట్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకొక జస్ట్ 10 minutes మాత్రమే మీరు సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ ని బ్లాక్ బస్టర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఎంత మంచి వాళ్ళండి మరి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మన హీరో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ, సార్ డీన్ సార్, ప్రిన్సిపల్ సార్, మీ అందరికీ సార్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి మీకున్న ప్రిన్సిపల్ సార్, డీన్ గారు ఉన్నారు కాబట్టి అందరూ మంచిగా అందరూ ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్ వెళ్తున్నారు. సో ఈ కాలేజ్కి వస్తే పక్క డాక్టర్లు ఇంజనీర్లే కాదు, ఏదైనా లైఫ్లో ఫస్టే ఉంటారని చెప్పి మరోసారి మీరు అందరూ ప్రూవ్ చేస్తున్నారు. సో అందరికంటే మా టీం గురించి అందరి గురించి ఒక్కొక్క 1 minute చెప్పాలి నేను. సో మా డైరెక్టర్ ఈ కాలేజ్ స్టూడెంట్ నేను లాస్ట్లో చెప్తాను, మీరు వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు అందరూ అన్నట్టు ఇది నార్మల్ కమర్షియల్ సినిమా అయితే కాదు. ఒక్కడైతే నేను ప్రౌడ్గా చెప్తాను, విశ్వ కంటే తగ్గేదే ఏ సినిమా నా గురించి అసలే కాదు, ఏ కమర్షియల్ లవ్ స్టోరీ కాదు, ఏ కమర్షియల్ జోనర్ సినిమానే కాదు. విశ్వ కంటే వాయిస్ ఆఫ్ యూత్ మొత్తం మన గురించే, మనం పడే కష్టాలు, దీని తర్వాత యాక్చువల్లీ స్ట్రగ్లింగ్, మన సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఏంటో, రియల్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మన సెటిల్మెంట్ టైంలో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం పడే కష్టాలు, సెటిల్మెంట్, మనకున్న ప్రెషర్, ఇదంతా విశ్వక్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కనెక్ట్ అవుతారు. అది నేను రాసిస్తా. ఎందుకంటే మీరు ఇప్పటికి సాంగ్స్ విన్నారు, ఒక్క సాంగ్ కూడా ఏదో కమర్షియల్ పిక్చర్ డ్యాన్స్ చేసింది కాదు, అమ్మాయిలు ఇంకా తిరిగింది కాదు. ప్రతి లిరిక్ మా లిరిక్ రైటర్ ఇక్కడ లేరు, తను ఒక పంతులు గారు, అయినా ప్రతి లిరిక్ మీకు మోటివేట్ అయ్యేలాగా రాశారు. అండ్ మా మెయిన్ అసెట్ మా మ్యూజిక్ డైరెక్టర్ సత్యభాయ్ ఇట్లా సిగ్గుపడుతుంది అని ఇంకా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 5 పాటలు ఉన్నాయి భయ, 5 పాటలు మీరు ఒకసారి సాంగ్స్ వినండి, మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ మోటివేట్ కూడా చేస్తాయి. అండ్ ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ సత్య, నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు హైదరాబాద్ సాంగ్ గురించి విన్నారు కదా, ఎక్కడెక్కడి గురించో వింటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తోపుతో మాట్లాడుకుంటాం. హైదరాబాద్లో ఎంత మంచి రిసోర్సెస్ ఉన్నాయో, హైదరాబాద్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో హైదరాబాద్ మహానగరం సాంగ్లో ఉంది. మీకు ఆల్రెడీ లిరికల్ వీడియో రిలీజ్ అయింది, ఒక్కసారి చూడండి, మీకు జెన్యూన్ రివ్యూ దానిపైన రాయండి. దాన్ని పాడి అంత పెద్ద హిట్ చేసిన కీర్తన గారికి మా సాంగ్లో తను ఆల్రెడీ చాట్ బస్టర్, ఏది పాడినా చాట్ బస్టర్ అవుతుంది. అంత మంచి సాంగ్ని అంత మంచి హిట్ చేసిన కీర్తన గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు చాలా మంది ఒక టీంలో యాక్ట్ చేసినాము, మా కో యాక్టర్స్ అందరికీ, శ్రీకాంత్, మోహన్, మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఏం టాలెంట్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యాక్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ విజువల్స్ ని ఇంత మంచిగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాపం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. చిన్న సినిమా కష్టాలు ఏదో ఒక షార్ట్ ఫిలిం తీస్తే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో, అది బయటకు రావాలంటే పాపం మేము ఇంత పెద్ద ఫిలిం డే అండ్ నైట్ అసలు చాలా కష్టపడుతున్నాం టీం అంతా. అండ్ ఇంకొక వండర్ఫుల్ సాంగ్, ఇప్పుడు ర్యాప్ సాంగ్ విన్నాం కదా, అందరికి నచ్చింది కదా. ఆ ర్యాప్ సాంగ్ ని అంతమందిగా పాడి లాస్ట్ మూమెంట్ లో చెప్పగానే చేసినందుకు మా రౌడీ బాయ్స్ ప్లీజ్ కమ్ प्लीज आप लोग आग लगा देंगे पीछे क्या डरते हैं आग థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చాలా బాగుంటుంది, సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ మా డిఓపి ప్రదీప్ ఇక్కడ స్టూడెంటే, అక్కడ వెనకాల మళ్ళీ
వీళ్ళిద్దరు ఇక్కడే దొంగలు, ఈ దొంగలు ఇద్దరే, వీళ్ళిద్దరు ఇక్కడే పరిచయం అయ్యి ఇక్కడ ఏం చేయాలో తెలియక అన్ని కష్టాలు పడి లాస్ట్కి మన కష్టాలు ఏందో చూపిద్దామని చెప్పి విశ్వక్ సినిమా తీశారు వీళ్ళు. అండ్ చాలా థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇప్పుడు కూడా కెమెరాలో పడుతున్నాడు, అంత వర్క్ డెడికేటెడ్ వాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. అండ్ ఇప్పుడు ది మ్యాన్, ది క్యాప్టెన్ వాడు వేణు గారు. నీ కాలేజ్ సిగ్గుపడుద్దా సార్? మావాడి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా సార్? ఒక లవ్ స్టోరీ అమ్మాయిలు అడుస్తున్నారంటే ఏదో ఉంది. ఈ కాలేజ్ అంతా తోపు కాబట్టి ఈ కాలేజ్ మీద పాట కూడా ఉంది, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ పాట కూడా ఉంది. సో సార్ మీరు మామూలుగా ఏం క్లాసెస్ ఇచ్చారో ఏం టీచింగ్ ఇచ్చాడో తెలియదు కానీ ఒక సంఖ్య డైరెక్టర్ తయారైండు. సో ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక కమర్షియల్ స్టోరీతో వద్దాము, ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటాడు. కానీ నిజంగా చెప్తున్నా హోల్ హార్టెడ్గా మీరు సినిమా చూస్తే మాత్రం ఏదో ఒక క్యారెక్టర్కి, ఏదో ఒక సాంగ్కి, ఏదో ఒక కంటెంట్కి మాత్రం తప్పకుండా మీరు కనెక్ట్ అవుతారు. మీరు ప్లీజ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ మళ్ళీ చూడండి. మీకు నచ్చితే వాయిస్ ఆఫ్ యూత్ అంతా మీరే దాన్ని ప్రమోట్ చేయండి, మీరే షేర్ చేయండి లింక్స్ అని. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అండ్ మేము అందరం నమ్మింది గట్టిగా చెప్పినాం విశ్వక్ మూవీ త్రూ, మీరు కూడా నమ్మింది గట్టిగా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలుభయ్య. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వేరేగానే చెప్పాను, సరే మనం అందరం కొత్తగా వస్తున్నాం కదా, ఏదో కమర్షియల్ స్టోరీ తీస్తారేమనుకుంటే లేదు, నాకు ఇది నచ్చింది, ఇలాగే తీద్దాం అనుకున్నారు. సో ఇది చేద్దాం అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాలుభయ్య. ఏది అడిగినా ఎంత కష్టమైనా అరేంజ్ చేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పాపం మీ అందరిని ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసిన కేసీ గారికి ఒక వేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ విశ్వక్ సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో మీకు మంచి పేరు వచ్చి కమర్షియల్ హీరోగా నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాస్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ కథకి కర్త కర్మ క్రియ అన్నీ తానే ఫస్ట్ నుంచి రాసుకొని కష్టపడి ఇంత మంచి సినిమాని, అంటే ఇలాంటి సబ్జెక్ట్ని థియేటర్కి తీసుకురావడం చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా మందికి నచ్చ చెప్పాలి, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలా మందిని ఒప్పించాలి. సో చాలా టిపికల్, బట్ వాటన్నిటిని దాటుకుని అయితే నువ్వు థియేటర్లోకి వస్తున్నావు. సో వేణు, నీ మాటల్లో జాగ్రత్త, తేడా మాట్లాడమంటే బద్దలు తీసుకొస్తారు. హలో అండి, హాయ్. యాక్చువల్లీ నాకు కొంచెం ఉండే బరువుగా ఉంది. మీరు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు నాకు, అంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది. క్యాంపస్ టైంకి అందరూ వెళ్ళిపోతారని తెలుసు. అజయ్ సార్ ఒక 5 మినిట్స్ ఇస్తారా? ఓకే ఓకే, మీకు కూడా ఒప్పుకుంది కదా ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే సినిమా పనిచేసిన వాళ్ళు, బట్ నేను అంటే మాది సావిత్రి టవర్స్ కుక్కట్పల్లి, శ్రీ చైతన్య. సో 10 ఇయర్స్ అయింది అక్కడి నుంచి బయటకు వచ్చి. అప్పుడు నేను ఎమోషనల్గా బుక్ రాశాను, నాకు సినిమాలంటే చాలా ఇష్టం, డైరెక్టర్ అయిపోవాలి అని పెద్ద కళ. సో బుక్ రాసినప్పుడు నేను వెళ్ళి శంకరరావు సార్ గారిని కలిశాను అన్నమాట. నేను బుక్ రాశాను, ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ప్రమోట్ చేయకపోతే వెళ్ళదు. ఆ బుక్కి మీరు కరెక్ట్ చాలా రిప్రజెంటేషన్ బాగుంటుంది, టీచర్స్ అందరు రావాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ 20 టీచర్స్ అందరూ శ్రీ కళ్యాణ్ గార్డెన్స్ మియాపూర్లో ఒక ఈవెంట్ పెట్టారు. ఈవెంట్ పెట్టి ఆ బుక్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేశారు. సో 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అంటే నా డెబ్యూ ఫిలిం అన్నేళ్ళ కళ, పెద్ద జర్నీ. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేశారు మా టీం. కోవిడ్ వచ్చింది, పాండమిక్ వచ్చింది, బట్ స్టిల్ అందరూ ధైర్యంగా నిల్చోండి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఇది ఒక పెద్ద జర్నీ. అంటే ఈ జర్నీ గురించి నేను ఒక మాట చెప్తాను. మీరు టీజర్ చూసిన కదా ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు గెలవాలనుకుంటే నీకు సరైన వేగంతో టీం కావాలి అని. మీకు లైఫ్లో మీరు ఎదగాలి అనుకున్నప్పుడు, అంటే మీరు కాలేజ్లో ఉన్నారు, ఓకే ఫ్రెండ్స్ ఎవరో పెన్సిల్ పాస్ చేసినట్టు, షార్ప్నర్ పాస్ చేసినట్టు, ఓకే ఈజీ అనుకుంటారు లైఫ్లో. కానీ వెళ్తున్న జర్నీలో ఏంటంటే ఒక టీం కావాల్సి వస్తుంది, పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ టైంలో నీకు ఒక పర్ఫెక్ట్ టీం లేకపోతే నువ్వు ఒక జీవితం పెద్ద హిట్ కొట్టలేవు. సో నాకు అట్లాంటి టీం దొరికింది. సో వీళ్ళంతా ఫిలిమ్స్ గురించి మీకు ఎంత వచ్చో తెలియదు. ఎడిటర్ ఇప్పుడు నాకంటే ఒక బెస్ట్ వేగుతున్న టీం గురించి ఒక 3 మాటలు చెప్తాను. తను ఎడిటర్ విశ్వనాథ్. 100 days ఎడిట్ చేసాము మేము. ఏ సినిమా కంట్రోల్ ఎడిట్ చేయరు, 100 days చేసాము. ఇది స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. ఎడిటింగ్లోనే చాలా వేరే జరుగుతుంటుంది. తర్వాత ఇంకొకటి సత్య మ్యూజిక్ డైరెక్టర్.
యాక్చువల్లీ ఏంటంటే తను యూట్యూబ్లో చాలా ఫేమస్. సత్యసాగర్ పోలవరం కొడితే మీరు ఇతని సాంగ్స్ అని వినొచ్చు. చాలా ఫేమస్ సాంగ్స్ ఉంటాయి, క్రోడ్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో ఇతను నేను నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అడిగినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి కంటిన్యూస్గా ట్యూన్స్ చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 15-20 ట్యూన్స్ చేసేవాళ్ళం ఒక్కొక్క సాంగ్కి. సో ఆల్మోస్ట్ ఆ మ్యూజిక్లో కూడా చాలా టఫ్ వర్క్ చేసి మాకు సినిమాకి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సత్య. అండ్ డిఓపి ప్రదీప్ ఒకసారి తను నేను శ్రీ చైతన్య కాలేజ్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని బిజినెస్ మ్యాన్ సినిమా గురించి, ఏ మార్టిన్ స్కోర్సెస్ ఫిలిం గురించి, గాడ్ ఫాదర్ బుక్ గురించి మాట్లాడుకునే వాళ్ళము. అంటే ఆల్మోస్ట్ అప్పుడు చాలా కిడ్స్ ఉంటుండే, 10 years కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం. తను డిఓపి, నేను డైరెక్టర్. సో ఆల్మోస్ట్ మా డ్రీమ్ ఇక్కడ నెరవేరింది. మా టీచర్స్ ముందు చెప్తున్నాం, అది బెస్ట్ మాకు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక నుంచి ఎందుకు స్ట్రక్ అయ్యారంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక రకమైన అంటే భయం వేస్తుంది. అంటే చాలా బాధ్యత వచ్చేసింది. అంటే ఎక్కడో లాస్ట్ కూర్చొని సరదాగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు సడన్గా ఇంత పెద్ద సినిమా తీసుకొని ప్రమోషన్ అది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న భయం వేస్తుంది. సో విశ్వమంతా వ్యాపిస్తారన్న స్టేట్మెంట్ ఉంటుంది. మీరు ప్రతి పోస్టర్ మీద చూస్తే ఈ సినిమా మేము చేసి ఏం నమ్మామంటే ఈ సినిమా వరల్డ్ మొత్తం రీచ్ అవుతుందని ఫిక్స్ అవుతున్నాం. అంటే నేను స్ట్రాంగ్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం. ఎలా 8 days ఉంది సినిమా రిలీజ్కి. అంటే సినిమా February 18 అంటే ఆల్మోస్ట్ 10 days ఉంది. 10 daysలో వరల్డ్ మొత్తం ఎలా రీచ్ అవుతుంది. సో మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. అంటే ఈ సినిమాని మేము జనంలోకి తీసుకెళ్ళగలుగుతాం పబ్లిసిటీ చేసి. ఇది ఫస్ట్ ఈవెంట్ అనమాట. మా సినిమా డెబ్యూ సినిమాకి ఫస్ట్ ఈవెంట్ ఈరోజు జరుగుతుంది. ఒక 10 days ఉంది. 10 daysలో మేము టోటల్ వరల్డ్ని రీచ్ అవ్వాలి. మీరు పోస్టర్ చూసినట్టయితే సత్యనేదల్ల గారు, సుందర్ పిచ్చ ఇట్లాంటి టాప్ ఎన్ఆర్ఎస్ అందరూ అక్కడ ఫోటోలు కనిపిస్తున్నారు. అంటే ఒక చదువుకున్న వాళ్ళ ముందు ఒక చదువుకున్న వాళ్ళ గురించి తీసిన సినిమా ఇది. సో ఒక రైతు గురించి తీస్తే ఎక్కడో చోట అయిపోవచ్చేమో, కానీ యూత్ గురించి తీస్తే ఇంటర్నెట్ ఉంది కాబట్టి వరల్డ్ మొత్తం రీచ్ అవ్వచ్చు అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరందరూ February 18 వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ నేను ఒక మీ కాలేజ్ స్టూడెంట్ నేను కాకుండా ఇది మన యూత్ సబ్జెక్ట్ అని చెప్పి ఎంతమంది ఎంకరేజ్ చేస్తారో నాకు తెలియదు. టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, సాంగ్స్ వస్తున్నాయి. కంటిన్యూస్గా మీరు ఫాలో అవ్వచ్చు. యూట్యూబ్లో లహరి లేబుల్లో ఉంటుంది. అండ్ సో ఈ సందర్భంగా నేను క్లోజింగ్ సెంటెన్సెస్ చెప్తాను. నేను ఆల్మోస్ట్ శ్రీ చైతన్య కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అందరం ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి వెళ్ళిపోయాము. అంటే నేను బీఫార్మసీ చేశాను, మిగతా ఒకటి వాళ్ళ ఇష్టం నుంచి చదువుకున్నారు. బయటకు వచ్చాక సడన్గా ఏమైందంటే ఓకే ఫ్రెండ్స్ వచ్చి సినిమా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఒకతనికి డిఓపి అంటే ఇష్టం ఉండే, ఒకతనికి ప్రొడక్షన్ అంటే ఇష్టం ఉండే. ఇలా మేము 6 members. అంటే రవికాంత్ ఓకే రవికాంత్, చందు, ఉదయ్, బాలు, ప్రదీప్. సో ఈ సో ఆల్మోస్ట్ కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి చాలా ఆర్గానిక్గా ఎవరైనా వెళ్తే ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే బిజినెస్ యాంగిల్స్లో లవ్ సాంగ్ ఉండాలి లేదా ఇంకేదో ఉండాలి, కొన్ని మెజర్మెంట్స్ ఉండేవాళ్ళు. బట్ మేము చాలా ధైర్యంగా దిగాం. అంటే మేము క్రియేట్ చేయగలుగుతాం, అంటే మాకు మేము స్ప్రెడ్ అవ్వగలుగుతాం, మా టాలెంట్ ఉంది, మేము నమ్ముతున్నాం. నేను చాలా నమ్మి కథ రాసిన, నేను నమ్మి సినిమా తీసిన, నేను నా కంటెంట్ని ప్రమోట్ చేయగలుగుతా, నాకు దమ్ము ఉందని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యింది. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ఎంత సపోర్ట్ ఉందో నాకు తెలియదు, కానీ నేను మీ సపోర్ట్ ఉందని అనుకుంటున్నా. ఉందా లేదా? సో మేము అన్ని శ్రీ చైతన్య కాలేజీలు తిరుగుతాము. అన్ని కాలేజీలలో ఇదే చెప్తాము ఏంటంటే మాకున్న ఆడియన్స్ మీరే. అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను అంటే చదువుకున్న వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మన గురించే ఉంది. మన డిప్రెషన్ అవ్వచ్చు, మన స్ట్రెస్ అవ్వచ్చు, మన ఫీలింగ్స్. అంటే ఇప్పటిదాకా తల్లిదండ్రులు అంటుంటారు ఏమని, అరే ఏం సినిమా అది కనీసం ఉపయోగపడే ఒక మంచి సినిమా చెప్పరా అని చెప్పేసి అంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు పేరెంట్స్ ఈ సినిమా వచ్చింది కదా, చూద్దాం ఎంతమంది పేరెంట్స్ థియేటర్స్ పంపిస్తారో. లెట్స్ సీ లైక్ 18th రోజు ఎంతమంది థియేటర్కి వస్తారో అన్నది వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటుందో చూద్దాం. అండ్ డి శంకర్ సార్కి నేను మళ్ళీ థ్యాంక్ చెప్పదలుచుకున్నా. అండ్ ఈవెంట్లో ప్రతి ఒక్కరు ఇంతసేపు టైం కేటాయించి స్టూడెంట్స్ ముఖ్యంగా ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో అంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ ప్లేస్ నుంచి వచ్చి ఈ ప్లేస్లో డైరెక్టర్ అని చెప్పేసి అందరూ చెప్తూ చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను ఎప్పుడు నిలబెట్టుకుంటా. జై విశ్వ. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో మీరు పెద్ద డైరెక్టర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వేణు గారు నా వైపు నుంచి మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ టీంలో నన్ను కూడా ఒక పార్ట్ చేశారు. అంటే నేను యాక్చువల్ లేదు, బట్ హీరోయిన్కి డబ్బింగ్ చెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. సో నా వాయిస్ అయితే ఉంటుంది. సో మా విశ్వ టీం నుంచి థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్కి, మీ ఎనర్జీకి, మీ ఎంకరేజ్మెంట్కి టేక్ ఏ బో బట్ నెక్స్ట్ లెవెల్. సో మీరందరూ కూడా 18th థియేటర్స్లోకి విశ్వ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీని తీసుకొని ఎంకరేజ్ చేయండి.
And so once again, thank you guys. మేము యాక్చువల్లీ కొంచెం టెన్షన్ పడ్డాం ఫస్ట్ ప్రమోషన్ ఇది ఎట్లా అవుతుందా ఏంటని, బట్ మొత్తానికి మీరు బ్లాక్ బస్టర్ చేశారు. ఎందుకు అంటే నాకు తెలుసు కాలేజ్లో ఒక 2 గంటలు కూర్చోవడం ఎంత కష్టమో, బట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. మా విశ్వక్ టీం నుంచి అండ్ విశ్వక్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మీ ఖాతాలో వేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్.